ఫామ్ ని కొనసాగిస్తూ టీ20 వరల్డ్ కప్ లోనూ పాకిస్తాన్ లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. దీంతో దాయాది దేశం పాకిస్తాన్ పై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం పాక్ ఆట తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ జట్టు ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ లీగ్ దశ చివరి మ్యాచ్లో ఐర్లాండ్ పై బాబర్ 34 బంతులు ఎదుర్కొని 32 పరుగులు మాత్రమే చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ గా దిగిపోవాలి అంటూ గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ను నియమిస్తే బాబర్ ఆజం జట్టులో చోటుకు అర్హుడు కూడా కాదని వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. ఒక కెప్టెన్ గా తన ఆట జట్టుకు ఉపయోగపడుతుందో లేదో ఆలోచించుకోవాలని, టీ20 క్రికెట్లో బాబర్ ప్రదర్శన, స్ట్రైక్ రేట్ అంత గొప్పగా ఏమీ లేవని ప్రస్తావించాడు. బాబర్ ఆజం సిక్సర్లు కొట్టగలిగే ఆటగాడు కాదు. క్రీజ్ లో సెట్ అయి స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే సిక్సర్లు కొడతాడు. చక్కటి ఫుట్ వర్క్ తో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవటం లేదా కవర్స్ దిశలో అతడు సిక్సర్లు కొట్టడం నేనెప్పుడూ చూడలేదు. అవుట్ కాకుండా చాలా సురక్షితంగా బంతులను నేలకు కొడుతూ ఉంటాడు. కాబట్టి నిలకడగా పరుగులు చేస్తూ ఉంటాడు. కానీ స్ట్రైక్ రేట్ బాలేదని సెహ్వాగ్ విమర్శించాడు. జట్టుకు ఉపయోగం లేనప్పుడు స్థానాన్ని కిందికి మార్చుకుని ఆడాలి. పవర్ ప్లే ఉండే తొలి 6 ఓవర్లలో పెద్ద షాట్లు ఆడగలిగే ప్లేయర్ ను పంపాలి. అప్పుడు ఆ జట్టు 50 నుంచి 60 పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది. తన మాటలు కటువుగా అనిపించినప్పటికీ కెప్టెన్ మారితే మాత్రం బాబర్ కు టీ20 జట్టులో చోటు దక్కదని సెహ్వాగ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. కాగా పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2024లో అడుగు పెట్టడానికి ముందు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్లపై 2 వరుస టీ20 సిరీస్లలో పాక్ ఆటగాళ్లు ఆకట్టుకోలేదు. పేలవ ఫామ్ తో టీ20 వరల్డ్ కప్ ఆడారు. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో అమెరికా చేతిలో అనూహ్య రీతిలో ఓడిపోయింది. ఆ తర్వాత భారత్ చేతిలోనూ కంగుతింది. మ్యాచ్ గెలిచే స్థితిలో ఉండి కూడా భారత్ చేతిలో ఓటమి పాలైంది. ఇక కెనడా, ఐర్లాండ్ జట్లపై ఆపసోపాలు పడుతూ పాకిస్తాన్ జట్టు 2 విజయాలు సాధించింది. అయినప్పటికీ ఆ జట్టుకు సూపర్ 8 అవకాశం దక్కలేదు.